Hello beautiful people, welcome back to my channel. Again I am back with a simple recipe. ఇదేదో ఎవరు చేయలేంది అని కాదు, ఎవరికి తెలియని రెసిపీ అని చూపించట్లేదు. నాకు చికెన్ ఫ్రై సింపుల్గా చేసుకోవడం ఇష్టము, సో అది మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని చూపిస్తున్నా. అండ్ ప్రీవియస్ వీడియో ఆల్రెడీ నేను వెజిటేరియన్స్కి పన్నీర్ రెసిపీ ఒకటి షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే వాళ్ళు చెక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ ద వీడియో. చికెన్ ఫ్రైకి ఫస్ట్ కావాల్సింది ఆనియన్స్ అండి. ఆనియన్స్ చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలి, అంటే చాలా సన్నగా. అండ్ ఇలా గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం కరివేపాకు తీసుకోండి. చికెన్ నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుని 1 hour రిఫ్రిజరేట్ చేశాను. నేను మ్యారినేషన్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఒక టమాటో, ఒక ఆనియన్ని మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ కింద చేసుకోవాలి. ఆనియన్స్ తోటే మనకి గ్రేవీ అంతా వస్తుంది, సో ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లోకి మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అనేది చాలా బాగా ఫ్రై అవ్వాలండి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై అవ్వాలి. సో దట్ ఆనియన్స్ అని బాగా కుక్ అయ్యి గ్రేవీ బాగా వస్తుంది. అస్సలు మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేయమండి, సో ఆనియన్స్ తోటి గ్రేవీ వస్తుంది. ఇప్పుడు గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు లాస్ట్లో కూడా యాడ్ చేస్తాము, సో హాఫ్ కరివేపాకు ఇప్పుడు యాడ్ చేయండి. అండ్ బాగా గోల్డెన్ ఫ్రై వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకోండి, సో దట్ బాగా తొందరగా ఫ్రై అయిపోతాయి. నేను ఆల్రెడీ మీతో ముందు వీడియోస్లో కూడా చెప్పాను, నేను ఎప్పుడూ సాల్ట్ ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే ఫాస్ట్గా కుక్ అవుతాయి ఆనియన్స్ అని. అండ్ నేను ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నా. దీనికి అలా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మీకు అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే మ్యాక్సిమం ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ప్యూరీ చేసుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక సిమ్లో పెట్టుకోండి ఎప్పుడు కూడా, ఎందుకంటే మాడుతుంది. ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ఈ ప్యూరీ వేసుకుని లిడ్ పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ రిలీజ్ అయినప్పుడు మనకి అంతా కుక్ అయిపోయిందని అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. మ్యారినేట్ చేసుకుని ఎందుకు పెట్టుకోవాలి అంటే పీస్ అనేది చాలా బాగా సాఫ్ట్గా జ్యూసీగా బాగా మ్యారినేట్ అయితే బాగుంటుంది పీస్ తినడానికి. అండ్ ఆల్సో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పీస్ అబ్జర్వ్ చేసుకుని ఇంకా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రై ఎప్పుడు కూడా వాటర్ వేయకుండానే కుక్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే చికెన్లో ఉన్న వాటరే చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది పైకి కిందకి కలుపుకుంటూనే ఉండాలండి, ఎందుకంటే ఈ స్టేజ్లోని మనకి చికెన్ అడుగు అంటుతూ ఉంటుంది, వాటర్ అయిపోతాయి కాబట్టి. సో చూసుకుంటూ హైలోనే పెట్టుకొని చేసుకోండి, ఎందుకంటే తొందరగా వాటర్ రిలీజ్ అవుతాయి. సో కొంచెం ఈ కరివేపాకు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగా పట్టుకుంటుంది పీసెస్కి. సో ముందుగా మనం పక్కన పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోండి. అండ్ వాటర్ అనేది చూసారు కదా ఎంత ఎక్కువ వాటర్ ఉందో, సో ఈ వాటరే చాలా ఎక్కువ అండి, అందుకని అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు. లిడ్ పెట్టుకొని తీసుకొని 5 minutesకి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, సో దట్ మాడకుండా ఉంటుంది. వాటర్ అంతా అయిపోయి కొంచెం దగ్గర పడుతుంది కదా, ఈ స్టేజ్లో మనం లిడ్ ఓపెన్ చేసేయచ్చండి, ఇంకా మళ్ళీ పెట్టిన అవసరం లేదు. ఇలా పీస్ దగ్గర పడుతుంది అన్నప్పుడు గ్రేవీ అంతా కూడా మనం కలుపుకుంటూనే ఉండాలి, అడుగు అంటుతూ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఉండండి. అండ్ ఈ ఫ్రై అనేది రసంలోకైనా సాంబార్లోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, కాకపోతే కొంచెం ఓపిక ఉండాలంతే, ఎందుకంటే కలుపుకుంటూ ఉండాలి కదా, సో దానికి మాత్రం ఓపిక ఉంటుంది. బట్ చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది. అండ్ ఇలా దగ్గర పడిపోయింది కదండి, అసలు వాటర్ లేవు. ఈ స్టేజ్లో మనం సాల్ట్ అడ్జస్ట్మెంట్ కావాలంటే చేసుకోవచ్చు. సో సాల్ట్ టేస్ట్ చేసుకుని కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి చికెన్ అంతా కలుపుకొని ఫ్రై చేసుకోండి, అంతే అండి. ఇంకా చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఒక 5 minutes కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి, ఆ ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పట్టుకుని ఇంకా బాగుంటుంది. చాలా ఈజీగా
టేస్టీగా రెసిపీ రెడీ అయిపోతుంది. ఇది మీరు రైస్తోనైనా బాగుంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్స్ గ్రేవీ అది దానికి పీస్కి ఉంటుంది కదా, సో దానివల్ల రైస్లో కలుపుకున్న చాలా బాగుంటుంది. అండ్ సాంబార్లోకి కానీ రసంలోకి కానీ దేంట్లో డిష్గా చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పీస్ అనేది అసలు వాటర్ లేకుండా చూసారు కదా ఎంత డ్రైగా ఉందో. ఈ స్టేజ్లో ఇలా ఉంది అన్నప్పుడు మనకి ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుని టేస్టీగా రైస్తోనైనా దేనితోనైనా మనం తినచ్చు. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉంది అనేది ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది నాకు కమెంట్స్లో చెప్పండి, సో దట్ అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And see you in the next coming video. Bye. Take care.